చిత్తశుద్ధి ఇవి ఫిగర్స్ కదా, వాళ్ళు చెప్పిన ఫిగర్స్. నేనేమి ఆరోపణ పెడతలేను. బడ్జెట్లో వాళ్ళు స్వయంగా కేంద్ర మంత్రి గారు ప్రకటించినటువంటి యావత్తు దేశం సాక్షిగా పార్లమెంట్ ప్రకటించినటువంటి ఫిగర్స్ నేను చెప్పేది. మావి కూడా ఫిగర్సే. 33,611 కోట్లు అనేది ఇవి ఫిగర్సే, రెండు కూడా ఫిగర్సే. ఇదేం స్టోరీలో వాటి మాయా మచ్చిదనం గోల్మాల్ గోవిందం కాదు, హార్డ్ ఫ్యాక్ట్స్. అన్ని తగ్గించండి. ఇంత పెద్ద ఉద్యమాలు జరిగింది దేశంలో, రైతుల ఉద్యమం. వాళ్ళని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి చలికి ఎండకు దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయారు. ప్రధానమంత్రి వాళ్ళకి క్షమాపణ చెప్పిండు కానీ ఇలా బడ్జెట్లో వాళ్ళ పేరు కూడా ప్రస్తావించలేదు. చట్టాలు నాలుక గరుచుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పిండు ప్రధానమంత్రి. దేశం సాక్షిగానే క్షమాపణ చెప్పిండు కదా ఆయన. కానీ ఆ ప్రస్తావన లేదు. వ్యవసాయ రంగం కోసం పెట్టేటువంటి ఉద్దీపనలు లేవు, ఏం లేదు. అంత వాటిది గుండు సున్నా. ఇంకా ప్రమాద గంట కొట్టింది. మళ్ళా ఏం చేసినారు అంటే యూరియా మీద సబ్సిడీని 12,708 కోట్లు తగ్గించారు. 12,708 crores యూరియా మీద సబ్సిడీ తగ్గించారు. ఇతర ఎరువుల మీద 22,192 కోట్లు, 34,900 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 35,000 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన బహుమతి ఇది, అంతే కదా. ఇవి కూడా ఫిగర్సే, నా స్టోరీ కాదు ఇది. వాస్తవాలు, కఠోరమైనటువంటి వాస్తవాలు, బడ్జెట్ ఫిగర్స్ ఇవి. గ్రామీణ ఉపాధి, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో బాగా పెరిగిపోయింది. ఘోరంగా ఉన్నది పరిస్థితి. నేషనల్ యావరేజ్ అనేక రాష్ట్రాల కన్నా చాలా సిగ్గుచేటుగా ఉంది అని రోజు పేపర్లు, మేధావులు, ఎకానమిస్ట్స్ అంతా ఘోషిస్తున్నారు. కరోనాతో దేశం పట్టి పీడించబడుతున్నది. ప్రజలు ఉపాధులు కోల్పోతున్నారు. చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా 25,000 కోట్ల కోత పెట్టిండ్రు. 98,000 కోట్లు ఉంటే దాన్ని 73,000 కుదించారు. ఇది ఏ రకమైనటువంటి తెలివితేటలు అన్నట్టు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల పట్ల, కూలి చేసుకుని బతికే ప్రజల పట్ల, సామాన్య ప్రజల పట్ల నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. దారుణమైన విషయం ఇది. వ్యవసాయాన్ని తగ్గిస్తావు, ఎరువులకు తగ్గిస్తావు, నరేగాకు తగ్గిస్తావు, ఎరువుల మీద ధరలు పెంచుతావు, ఎస్సీ ఎస్టీలకు 40 కోట్ల జనాభా ఉంటే 12,800 కోట్లు పెడతావు. అంటే దళితులకా, గిరిజనులకా, మైనారిటీలకా, రైతులకా, ఎవరి కోసం ఉన్నట్టు ప్రభుత్వం నాకు అర్థం కాదు. అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో పోవడమే కాకుండా మళ్ళీ ఇంకోటి పెట్టిన కొండియాల. ఈ వీళ్ళకు మెంటల్ కేసు పట్టుకున్నది పవర్ రిఫార్మ్స్ అని. అసలు ఈ ప్రభుత్వానికి మెదడు లేదు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు అవలంబించేది వెరీ బ్యాడ్ పవర్ పాలసీ, వెరీ బ్యాడ్, ద వర్స్ట్ పవర్ పాలసీ. ఎఫ్ఆర్బిఎం పరిమితులు పెడితే రాష్ట్రాలకు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే 5%, 0.5% ఇస్తామంటారు. విద్యుత్ సంస్కరణ అంటే ఏంది? వ్యవసాయ రంగానికి ఛార్జీలు పెట్టాలి. వీడు చెప్పేదంతా మీకేమో విద్యుత్ సంస్కరణ అని చెప్పుడు. అసలు సంగతి ఏంటంటే మీటర్లు పెట్టి దంచి ముక్కు విండి రైతుల దగ్గర కరెంటు బిల్లు వసూలు చేయమంటాడు. అసలు సంగతి అది. దానికి ఏదో అందమైన పేరు పెట్టి షుగర్ కోటెడ్ క్యాప్సిల్.
చాలా తెలివి తక్కువ ప్రభుత్వం ఉంది ఇప్పుడు దేశంలో. చాలా తెలివి తక్కువ, మెదడు లేని ప్రభుత్వం ఉంది. నేను చెప్తా విషయాలన్నీ, ఫిగర్ చెప్పాలి, బడ్జెట్ కాబట్టి, సందర్భం కాబట్టి ఇవి చెప్తున్నాను నేను. అసలు సంగతిగా ముందుకు సానుండదు నేను చెప్పేది. చాలా ఘోరమైనటువంటి పద్ధతిలో ఈ దేశాన్ని నాశనం చేస్తా ఉన్నది ప్రభుత్వం. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అంటే, కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా విఫలమైంది గతంలో. వాళ్ళు ఏం చేయలేకపోయారు గొప్పగా. చేసిన పాపం ఏదో స్వతంత్రం వచ్చిన కొత్తలో కొత్త ఏదో చేసుకొచ్చాను కానీ గొప్పగా చేయలే. చేయకపోతే ఈ సిపాయి వచ్చింది నరేంద్ర మోడీ, గుజరాత్లో ఏందో పెద్ద పొడి చేసినట్టు 4 బొమ్మలు దొంగ సోషల్ మీడియాలా, దొంగ సోషల్ మీడియా ఒకటి పెట్టారు ఇక్కడ. పూర్తి అధర్మమైనటువంటి పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి, ఒకే అబద్ధాన్ని 1000 సార్లు చెప్పేటువంటి, ఇతరులను కించపరిచేటువంటి ఒక దిక్కుమాలినటువంటి దరిద్రం కూడా సోషల్ మీడియా ఉంది. అట్లాంటి దొంగ ప్రచారాలతోని గుజరాత్ మోడల్ ఓ తలా తోకలేనటువంటి, పేదలను పూర్తి హీనంగా చూసేటువంటి దిక్కుమాలిన మోడల్ అది. ఎందుకు పనికొచ్చే మోడల్ కాదు అది. ఊపర్ షేర్వాని అందరు పరేషాని మోడల్ గుజరాత్ మోడల్ అంటే. పైన పటారం, లోన లోటారం అన్నీ ఉన్నాయి. అవన్నీ ఫిగర్స్ నేను చెప్పేది కూడా, ఊరికి ఆరోపణ చెప్తలేదు. ఆ గుజరాత్ మోడల్ ఏదో పెడతాము అంటే ఈయనేదో పొడుస్తాడు ఉద్ధరిస్తాడని చెప్పి నమ్మి ప్రజల పాపం కొంత ఓటేసారు. ఇప్పుడు 8 ఏళ్ళు గడిచిపోయింది, ఈయన బండారం బయటపడ్డది. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ 8th ఇయర్ బడ్జెట్, 8వ సంవత్సరం. అంటే నరేంద్ర మోడీ గారికి, ఆయన బృందానికి, బీజేపీ పార్టీకి ఉన్న తెలివేందో, దేశం యొక్క అభ్యుదయం కోసం వీళ్ళ పందా ఏందో స్పష్టంగా బయటపడిపోయింది. వీళ్ళకి మ్యాండేట్ వచ్చింది 10 ఏళ్ళకి కదా, 5 ఏళ్ళకి ఒకసారి, 5 ఏళ్ళకి ఒకసారి. 10 ఏళ్ళలో ఇది 8వ సంవత్సరం బడ్జెట్. ఇంకేం పడింది? 80% టైం బాయ్. 80% టైం గడిపినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ ఇగో ఇంత దిక్కుమాలినతనంగా ఉంది, ఇంత దరిద్రంగా. రైతులకు మొండి చేయి, పేదలకు మొండి చేయి, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుందంటే ఉపాధి హామీకి నిధులు కట్టు, అన్నిటిని మించి చాలా ఎంత భావదారిద్ర్యంతో, ఎంత షార్ట్ సైటెడ్ కుర్స ప్రభుత్వం ఉంది అంటే కేంద్రంలో. ఇలా ఈ దేశం యొక్క దురదృష్టం అండి. కరోనా వచ్చి దేశం అల్లకల్లోలమై అతలకుతలమైంది. సరే, ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహారం చేసింది, చాలా దరిద్రం కొట్టి వ్యవహారం చేసింది. పవిత్రమైన గంగానదిలో శవాలు తేలేటట్టు చేసింది. ఎప్పుడు తేలలే గంగానదిలో శవాలు. అంత దరిద్రం కొట్టు ప్రభుత్వం. లక్షల మంది ప్రజలకు రైలు టికెట్ కూడా ఇవ్వలే కనీసం. అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహారం చేస్తే 1000 కిలోమీటర్లు నడిచి వేలాది మంది చచ్చిపోయారు పాపం. నేషనల్ హైవేల మీద చచ్చిపోయారు, పిల్లా పాపాలతో చచ్చిపోయారు. అంత దరిద్రం కొట్టు ప్రభుత్వం. కరోనాలో వీళ్ళు చేసిన వ్యవహారం ఎంత దరిద్రంగా ఉందో మనందరికీ తెలుసు, దేశం ప్రపంచమంతా చూసింది. నేను ఎందుకింత ఆక్రోశపడుతున్నా, ఎందుకింత బాధపడుతున్నా అంటే, మనకు కూడా మిడతలు వస్తాయని చెప్పి మనము భయపడ్డాం. మన దాకా రావు. యాక్చువల్గా రాజస్థాన్, గుజరాత్ ఇంటర్నేషనల్ బార్డర్లో సెంట్రల్ ఏషియా నుంచి వస్తాయి. సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్, వయా పాకిస్తాన్, మన ఇండియన్ బార్డర్కి వచ్చిపోతాయి అవి. ఎప్పుడైనా కానీ మన దగ్గర దాకా రావు. కానీ పోయినసారి విచిత్రంగా అవి హర్యానాలో వచ్చి, మధ్యప్రదేశ్కి వచ్చి, మహారాష్ట్రకు వచ్చి, మన విదర్భ బార్డర్ దాకా వచ్చినాయి, మన ఛత్తీస్గఢ్ బార్డర్ దాకా వచ్చినాయి. మనకు కూడా వస్తాయని భయపడి మనం అంతా సన్నద్ధమై ఈ ఫైర్ ఇంజన్లు అవన్నీ పెట్టినాం అక్కడ. ఆ సందర్భంలో ఎంటమాలజిస్టులు వచ్చిండ్రు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. నేను వాళ్ళకి ఏం చేసినా అంటే, మనం కాపాడుకోవాలి కదా మన పంటలు, ఇప్పుడిప్పుడే మనం బాగుపడుతున్నాం తెలంగాణ అని, మీరు పోయి బార్డర్ మీదనే ఉండరు నాయన అని చెప్పి వాళ్ళకు హెలికాప్టర్ స్పెషల్గా ఇచ్చి, మన ఎన్టీపీసీలో సింగరేణి కాలేజ్ గెస్ట్ హౌస్ సూట్లు ఏర్పాటు చేసి, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి, ఆదిలాబాద్ బార్డర్ అక్కడ దగ్గర అవుతుంది కదా మహారాష్ట్ర బార్డర్, అక్కడనే పెట్టి వాళ్ళకి చాలా అన్ని వసతులు మంచిగా ఏర్పాటు చేసి వాళ్ళని చాలా గౌరవంగా చూసుకొని పెట్టినాం. సరే, వాటిని వాళ్ళే చంపేసిండ్రు. ఎవరు? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వాళ్ళే చంపేసిండ్రు. అదృష్టం కొద్దీ మనకు రాలేదు, మనం బచాయించాం ఆ ప్రమాదం నుంచి. తర్వాత వాడిని ఇక్కడికి వచ్చారు. ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది. నేను అమాయకంగా, నాకు తెలియదు, ఎందుకంటే నాకు
ఆ విషయంలో నాకు పరిజ్ఞానం లేదు. లేక నేను అడిగిన, ఇంత సాంకేతిక యుగము, ఇంత శాస్త్ర పరిజ్ఞానం వచ్చింది ప్రపంచానికి, వీటిని నిర్మూలించవచ్చు కదా, ఈ మిడతల బాధ లేకుండా ప్రపంచానికి చేయొచ్చు కదా అంటే చేయలేం సార్ అన్నారు వాళ్ళు. ఎవరు? ఆ ఎంటమాలజిస్టులు. ఎందుకు చేయలేరు అంటే వాళ్ళు ఏం చెప్పినంటే, సార్ మానవ జాతితో పాటు ఇవన్నీ ఉంటాయి, ఇప్పటికున్న పరిజ్ఞానం మేరకు, మనుషులకు అందినటువంటి విజ్ఞానం మేరకు, శాస్త్ర పరిశోధనలు తేల్చినటువంటి ఫలితాల మేరకు ఇప్పటికి అర్థమైంది ఏంటి అంటే, హ్యూమన్స్ కేమ్ టు ద గ్లోబ్ 4 లక్షల ఏళ్ల క్రితం మనుషులు వచ్చిరని చెప్తారు. కానీ ఈ కరోనా లాంటి, మిడతల్ లాంటి, ఇంకా అనేక స్వైన్ ఫ్లూ లాంటి అనేక వైరస్లు, లక్షలాది వైరస్లు 8 లక్షల సంవత్సరాల ముందే వచ్చినాయి సార్. మనుషుల కంటే 4 లక్షల సంవత్సరాల ముందు వచ్చినాయి. వచ్చేవి నిక్షిప్తమై ఉన్నాయి. వాటికి ఎప్పుడెప్పుడైతే వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వస్తాయో అవి విజృంభిస్తాయి, మనుషుల్ని బాధ పెడతాయి, చంపేస్తాయి అని చెప్పిండు ఆయన. మరి ఏం చేయాలని అడిగినాడు. నువ్వేదో నేను ఒక్క మిడతల గురించి అడిగితే నన్ను భయపెట్టివి ఏమయ్యా, నాకు అర్థం కాదు. లక్షలాది వైరస్లు ఉన్నాయంటే, ఇప్పుడు కరోనా లాంటి ఇంకెన్నో లక్షలు ఉన్నాయట, అవి కూడా వస్తాయని చెప్పిండు ఆయన. మరి ఎట్లా అని నేను అడిగితే ఆయన ఏం చెప్పినంటే, ఏం లేదు సార్, తెలివికల ప్రభుత్వాలు, తెలివికల సమాజాలు ఉన్న కాడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బాగా పటిష్టం చేసుకుంటారు, చాలా చక్కగా తక్కువ నష్టాలతో బయటపడతారు. అంటే వైరస్ వచ్చుడు ఎట్లా వస్తాయి, ఇది ఆ వైరస్, కానీ తక్కువ నష్టాలతో బయటపడతారు. మరి ఏంటి అంటే, మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు మంచిగానే చేసుకుంటున్నారు, కానీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా బలోపేతం చేసుకోవాలి సార్ అని చెప్పారు. దాన్ని అనుసరించుకొని తెలంగాణలో చాలా ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టి 10,000 కోట్లు సపరేట్గా పెట్టి టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే సంస్థ ఏర్పాటు చేసి దాని కింద ఇప్పుడు హైదరాబాద్లో 4 పెద్ద హాస్పిటల్ ఇస్తున్నాం. ఒకటి అల్వాలలో, ఒకటి ఎల్బీ నగర్లో, ఒకటి చెస్ట్ హాస్పిటల్లో, ఒకటి వరంగల్లో, ఒకటి మన నిమ్స్లో, ఆల్రెడీ గచ్చిబౌలిలో ఏర్పడేసిన టిమ్స్, ఇవన్నీ కలిపి ఒక 6 హాస్పిటళ్ళు సుమారు 11-12 వేల కోట్లతోని మల్టీ స్పెషాలిటీ చాలా అధునాతనమైనటువంటి హాస్పిటల్ తెస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న బెడ్స్ అన్నింటినీ కూడా, గవర్నమెంట్లో ఉన్నటువంటి వాటిని అన్నిటికన్నా ఆక్సిజన్ బెడ్స్ చేస్తున్నాం. వెంటిలేటర్లు సరిపడా పెట్టుకున్నాం. ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా గతంలో బాధలు పడ్డాం కాబట్టి మన రాష్ట్రానికి అత్యవసరం పడితే ఎంత కావాలి అంటే ఒక 550 టన్నులు కావాలంటే చెప్పినాం. మంత్రి గారు అదే పనిలో ఉన్నారు. దగ్గర 380 టన్నులు అయితే వచ్చింది, ఇంకో 200 టన్నులు పెంచుతున్నారు. అంటే సన్నద్ధమవుతున్నాం. భవిష్యత్తులో అనుకోని వైరస్ ఇట్లా వచ్చినా అర్జెంటుగా మనం రంగంలోకి దూకి ప్రజలను కాపాడుకోవాలి కాబట్టి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మ్యాక్సిమం చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి పెంచుకుంటున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పెంచుకుంటున్నాయి. దురదృష్టం ఏంటంటే, ధర్మ మార్గంలో నడవాలని శాంతి పర్వంలోని స్లోగన్ చెప్పినటువంటి మన భారత ఆర్థిక మంత్రి కరోనా మీద హెల్త్ డిపార్ట్మెంట్కి ₹1 పెంచలే, హెల్త్ బడ్జెటే పెంచలే. ఆరోగ్య రంగం మీద ఎంత శ్రద్ధ ఉండాలా? కరోనా లాంటి మహమ్మారి పీడించిన తర్వాత వీ నీడ్ టు డెవలప్ అవర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ very immensely. We were expecting Government of India to come forward with a great initiative of increasing the health budget, but most unfortunately, paisa venchale కొద్దిగా తగ్గించారు, రూపాయి కూడా వెంచలే. అంటే మరి దేనికి చేసినట్టు వీళ్ళు? సాంఘిక సంక్షేమం లేదు, రైతు సంక్షేమం లేదు, పేదల సంక్షేమం లేదు, నిరుద్యోగ సమస్య మీద లేదు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎడ్యుకేషన్ రూపాయి పెంచలే. మరి యాడికి పోతుంది అన్నట్టు ఈ సంపద? ఏం జరుగుతుంది అన్నట్టు? గోల్మాల్ గోవిందం. బ్యాంకులు అప్పులు తీసుకొని 1,000 కోట్లు, లక్షల కోట్లు ముంచిపోయిన వాళ్ళకి ఇస్తారు సబ్సిడీలు. రిఫార్మ్ పేరు మీద, కరెంటు సంస్కరణల పేరు మీద కరెంటు షావుకారుల జేబులు నింపే ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అమ్ముడు, మత పిచ్చి లేపుడు, దాంతో రాజకీయ పబ్బం గడుపుకునుడు, మంది మీద వాడి ఏడుసుడు. భారతీయ జనతా పార్టీ ఇది కనబడుతుంది. ప్రజలకు మత పిచ్చి లేవాలి, తద్వారా 4 ఓట్లు కొల్లగొట్టుకోవాలి. పక్క వాళ్ళే చెప్తారు కదా సిగ్గు లేకుండా మా మతతత్వ పార్టీ మాదని.
మత పిచ్చి లేపాలి, మంది మీద వాడు ఏడవాలి, దేశ ఆస్తులన్నీ అమ్మాలి, దానికో డ్రామా కొట్టి ఏదో తమాషా చెప్పి భారత శ్లోకం భగవద్గీత శ్లోకం అని మందిని గోల్మాలు తిప్పాలి. ఇది గోల్మాల్ గోవిందం. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అన్ని పచ్చి అబద్ధాలు. ఇంకా తమాష ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నేను గతంలో కూడా చెప్పిన, ప్రపంచంలో ఉన్న ఆకలి బాధ మీద హంగర్ ఇండెక్స్ అని ప్రకటిస్తారు. ఎవ్రీ ఇయర్ ప్రకటిస్తారు. దానిలో చాలా సిగ్గుచేటైనటువంటి స్థానంలో నేపాల్ కంటే, బంగ్లాదేశ్ కంటే, పాకిస్తాన్ కంటే అధ్వానమైన స్థితిలో ఇండియా ఉంది. 116 దేశాలు సర్వే చేస్తే మన స్థానం 101. మనకన్నా 15 దేశాలే దరిద్రం కొట్టి ఉన్నాయి. మన సంఖ్య 101. అది మన ర్యాంకు, మన తెలివి, మన ఘనత వహించిన మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి ఘనత. దానికి డబ్బా కొట్టుకున్నాడు, సిగ్గు కూడా లేకుండా. ఇతరుల మీద పడి ఏడుచుడు, ఇతరులను నిందించుడు ఇష్టం వచ్చిన పద్ధతిలో. వీళ్ళు ఏం చేసిండ్రు? ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. చాలా బాధాకరం. చాలా గ్లోబల్ ఇండెక్స్ ఏమో దిక్కుమాలతనంగా ఉంది దేశము. దేశం యొక్క ర్యాంకు 116లో 101 అని ఘోషిస్తుంటే ప్రపంచం అంతా 65,000 కోట్లు ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. 2,10,900 అంటే 2,11,000 కోట్లు ఉంటే 1,45,000 కోట్లు చేశారు. మరి ఎవరు ఉద్ధరిస్తారన్నట్టు వీళ్ళు? ఇంత రైతులు సమ్మె చేసి ఇంత గడబడి జరిగి ప్రధానమంత్రి స్వయంగా రైతుల క్షమాపణ చెప్పి సందర్భం మనం చూసిన దేశంలో ఎంఎస్పీ ప్రస్తావన లేదు, బడ్జెట్లో ఎంఎస్పీ బిల్లు ప్రస్తావన లేదు, కరెంటు సంస్కరణల పేరు మీద రైతులకు మీటర్లు పెట్టము అని చెప్పలేదు. మరి ఎవరిని ఉద్ధరించినట్టు, ఎవరికి కిరీటం పెట్టినట్టు ఈ బడ్జెట్లో? వ్యవసాయానికి పెంచలే, విద్యకు పెంచలే, ఆరోగ్యానికి పెంచలే, సంక్షేమానికి పెంచలే, దళితులకు పెంచలే, గిరిజనులకు పెంచలే, రైతులకు మరి ఎవరికి పెంచినట్టు? రేకు డబ్బాల రాళ్ళేసి చూపినట్టు లోడలోడ ఒర్రుడు తప్ప ఎవరు జరిగినట్టు, ఎవరికి మేలు జరిగినట్టు, ఎవరు సంక్షేమాన్ని కోరినట్టు? ఇక మైనార్టీలకైతే వీళ్ళు పెట్టరు కదా. వాళ్ళ జాతకమే, వాళ్ళ అది దాని పేరు ఏమంటారు, అది గోత్రమే కుదరదే. పొద్దున్న లేతే మత పిచ్చి లేపి మందిని తిట్టుడే తప్ప లేదు కదా. చాలా దరిద్రంగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం. దేశాన్ని నమ్ముతున్నారంటే ఇప్పుడు ఎయిర్ ఇండియాని అమ్మిరి అయిపోయా దేశాన్ని చూస్తుండగా. ఇలా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అద్భుతమైన సంస్థ అండి ఎల్ఐసి. कुछ नहीं होगा, नरेंद्र मोदी जी का 10 साल के लिए जो वोट मिला उनको 2 टर्म्स के लिए, आज जो बजट उन्होंने सत्र में लाया है यह 8वां साल का बजट है, यानी कि 80% का उनका टाइम खत्म है. अब उनका रंग क्या है मालूम हो गया देश को. इनसे कुछ नहीं होता बिल्कुल. मैं बताता हूं भारत के युवा को, इस भाजपा सरकार को उखाड़ के बंगाल खाड़ी में फेंक देना चाहिए. तब तक ये देश आगे नहीं बढ़ेगा. संभावित विकास नहीं होगा, बिल्कुल नहीं होगा. ये देश हमारा नहीं है, आप लोगों का है, नौजवानों का है. और ये देश आजादी पाके 75 साल गुजर गए. 75 साल की आजादी के बाद पीने का पानी का किल्लत है, खेती के लिए पानी नहीं मिलता है. क्या हमारे देश में पानी की उपलब्धि नहीं है? पानी की उपलब्धि है. सेंट्रल वाटर कमीशन के हिसाब के मुताबिक 65,000 टीएमसी पानी की उपलब्धि है. क्यों यूज नहीं कर रहे? देश में जो पॉलिसी इंप्लीमेंट किया जा रहा है पानी का, वो बहुत बैड पॉलिसी है, इसको बदलना चाहिए. 66% देश अंधेरा में है.
क्या हमारे देश में बिजली नहीं है? करंट नहीं है? करंट है, केंद्र सरकार के पास दिमाग नहीं है। इस देश में जो स्थापित विद्युत शक्ति है, स्थापित विद्युत, जिसको अंग्रेज में इंस्टॉल्ड कैपेसिटी कहते हैं, 4,01,000 मेगावाट के ऊपर करंट की उपलब्धि है। कितना यूज करता है देश? किसी भी समय 2 लाख मेगावाट से ज्यादा यूज नहीं। जो करंट उपलब्ध है उसको देने का क्षमता भी हमारे केंद्र सरकार के पास नहीं है। क्या यह बात सच नहीं है? एक ही मिनट में कोई झूठ करके अगर साबित किया, 1 मिनट में मैं अपने मुख्यमंत्री पद को इस्तीफा दे दूंगा। मैं दिल जल के ये बात कह रहा हूं। पानी की उपलब्धि है, देश को पानी नहीं मिलता, ना किसान को मिलता, ना पीने को मिलता। देश में करंट की उपलब्धि है, 65% देश अंधेरे में रहता है। कितने दिन इस देश को अंधेरे में रखोगे? देशवासियों से मेरी प्रार्थना है, एक बदलाव चाहिए। 75 साल का अनुभव बहुत बुरा है। हमारे देश में सब कुछ है, हम धनवान हैं। हमारे देश में किसी चीज की कमी है तो हमारे केंद्र सरकार के पास दिमाग की कमी है, सोच में गरीबी है। हम दुनिया का सबसे बड़ा ताकत बन सकते हैं। यह हमारा बदनसीबी है कि जो केंद्र में हमारे पास काम कर रहे सरकारें, जो कांग्रेस और भाजपा दोनों भी फ्लॉप है, इसलिए हमारा यह हालत है। ये बेरोजगारी, ये पावर्टी, ये गरीबी, इनके बदौलत है। ये खाली बोलते हैं, करते कुछ नहीं है, झूठ बोलते हैं, बहलाते हैं। धर्म के नाम बोलो, कुछ और बोलो, बहकाओ। जब भी चुनाव आता है देश में, धर्म के नाम पे लोगों को लड़ाओ, देश को विभाजन करो। क्या इससे देश आगे बढ़ेगा? इससे देश का विकास होगा? नहीं, बिल्कुल नहीं। इस देश में बहुत बड़ा परिवर्तन की जरूरत है। देशवासियों से मेरा प्रार्थना है, कुछ ही दिनों में हम शुरू करेंगे, जरूर शुरू करेंगे। हम चुप नहीं बैठेंगे। जम के हम आंदोलनकारी है, लड़ने वाले सिपाही है। जब तेलंगाना के लिए जरूरत था, हमने लड़ा। हमारे जान तक का परवाह नहीं करके हमने लड़ा। तेलंगाना का हालत भी यही हालत था। उन दिनों मैं कहता था, जब तेलंगाना आंदोलन चलाता था, तो मैं कहता था तेलंगाना बनेगा, 2 साल के अंदर जगमगाता तेलंगाना। और आज पूरे देश के सामने 24 घंटा करंट हर सेक्टर को देने वाला एकलौता राज्य हिंदुस्तान में तेलंगाना है, और तेलंगाना जगमगाता तेलंगाना है। एक नया दौर, नया शुरू करना चाहिए इस देश में, नया क्रांति आना चाहिए। किस शक्ल में आएगा आज मैं नहीं जानता। मैं बातचीत कर रहा हूं लोगों से। हिंदुस्तान के जनता को जागना है, हिंदुस्तान के जनता को एकत्रित होना है, हिंदुस्तान के युवा को एकत्रित होना है। हम सब जाग के एक उज्जवल हिंदुस्तान हम बना सकते हैं। इन बनावटी बातों से, इन मजहबी धर्म की बातों से, दंगे फसाद फैलाने वालों से 1-2 दिन की हमें खुशी मिल सकता है, लेकिन हमारे समस्याओं का परिष्कार नहीं, देश के विकास नहीं। तो इस देश को आगे ले जाने के लिए आज के बजट देखने के बाद मेरा दिल जल के मैं ये बातें कह रहा हूं। महाभारत के शांति पर्व का श्लोक पढ़ाया था आज हमारे माननीय फाइनेंस मिनिस्टर ने। धर्म की बात कहते हुए उन्होंने अधर्म बता दिया, सत्य को छुपा दिया,
असत्य को देश के सामने पेश किया। तो इसीलिए मैं देशवासियों को भी प्रणाम करके अपील करता हूं, एक बहुत बड़ी क्रांति की इस देश में जरूरत है, बहुत बड़ी परिवर्तन की जरूरत है। इस माहौल को बदलना चाहिए। जिन चीजों का उपलब्धियां हैं, जो भगवान ने या नेचर ने हमको दिया है, उसको पूरी तरह से इस्तेमाल करना चाहिए। आगे चलकर मैं बताता हूं, देश के लिए हम काम करने के लिए निकल रहे हैं। हां, बिल्कुल काम करेंगे, इसमें कोई शक नहीं है। कोई किसी ने टेका नहीं लिया है देश के लिए। देश का हर देशवासी काम कर सकता है देश के लिए। तो इसीलिए आई अपील टू द पीपल ऑफ इंडिया, आफ्टर सीइंग द बजट ऑफ टुडे, आई एम टोटली अपसेट। द फॉल्स प्रोपेगेंडा which has been propagated through the dais of the parliament is totally wrong. Totally wrong. The government of India has no respect for the farmers, no respect for the poor. They are least interested for the welfare of the poor of the country. The budget what they have proposed for the SC, STs of this nation is only 12,800 crores. Whereas the population of SC, STs in India is about 40 crores. Is it enough for the welfare of the SC and ST? Government of India has very badly neglected the poorer sections of the country, the farmers of the country. Government of India has never bothered to increase the health budget in spite of coronavirus, the havoc played by corona. The entire world has awakened, but not government of India. Let us not keep mum. Let us not maintain silence. There is a need for a qualitative change in the nation. 75 valuable years have gone. It's very high time now. I appeal to the youth of this country. This is your country. Future is yours. Please awaken. Please know the reality. Rise and fight.